హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్. యాక్చువల్లీ నేను డ్రైవింగ్ నేర్పిస్తాను. నేను డ్రైవింగ్ స్కూల్ పెట్టలేదు. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు భయపడకూడదు. సో ధైర్యం ఉండాలి. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ వచ్చేస్తుంది. ధైర్యంగా ఉంటే చాలు. సో ఇప్పుడు మా డ్రైవ్ చేస్తున్నాడు ఫస్ట్ టైం. డైరెక్ట్ స్టీరింగ్ మొత్తం వాడి చేతికి వదిలేసాను. ధైర్యమే సాహసం, భయపడకూడదు. ఓకే, ఎప్పుడైనా కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మైండ్ ఒకే దగ్గర ఉండాలి. ఆలోచించకూడదు. ఏది ఆలోచించుకోకుండా మైండ్ రిలాక్స్గా డ్రైవ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా డ్రైవింగ్ వచ్చేస్తుంది. ఏం పెద్ద విద్యం కాదు. ముందు నీ డిస్టెన్స్ అంతా, ఫోకస్ అంతా ముందు ఉండాలి. వెనకవాడు ముందు కూడా వస్తుంటాడు, ఆపోజిట్. భయపడకూడదు. వచ్చేవాళ్ళు వస్తుంటారు, సరిపోద్ది అంతే. ఎక్కువ వద్దు, అంతే. ఇంతే పోవాలి. ఇంతే స్పీడే చాలు. స్లో కంట్రోలింగ్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో క్లచ్, గేర్ అన్నీ ఆటోమేటిక్. పోయే వాళ్ళు వెళ్తుంటారు అనమాట. ఇలాంటి రోడ్లోనే మనకు సెట్ అయ్యేది. లెఫ్ట్ రావద్దు. बोलो तुम्हें बोलो मेरा एक बात बोलो, मैं पूछता हूँ. तुम्हें बोलो क्या ये रेट देता, बोलो मैं बात करता हूँ. वो 440 पूछा है, 400 रुपये पूछ तो मरा अभी. అంత దూరం పోద్దు. అదే గెలని పోతుంది. పోతాలే పోయి. స్లో లెఫ్ట్కి వస్తాడు, నువ్వు రైట్ ఎత్తుకో. అంతే, ఎక్కువ లైట్. పని పోయి. వీళ్ళే కోచింగ్ ఇస్తాను. వీళ్ళే నేర్చుకునే వాళ్ళం. మరి వీడికి కోచింగ్ అదే వస్తుందిలే. యాగిరసే క్లచ్ తక్కువ. అది బండి వాలాలి అంతే. నిదానం పో. అంత స్టార్టింగ్ లో కదా. మరి ఇంకొక పర్సన్ వచ్చాడు. వీడికి వాళ్ళ అన్ననే. మొత్తం అన్నదమ్ములే ఈరోజంతా డ్రైవింగ్ ఫుల్. ఈ రోడ్లో డ్రైవింగ్ నేర్చుకుంటారు. ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకోండి. పాటలు గీటలు వద్దు. ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకోండి. అంతా బాగా మంచిగా డ్రైవింగ్ నేర్చుకొని సెల్ఫ్ డ్రైవింగ్, అందరు సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకొని మా డ్రైవర్లు పుట్టగొట్టండి. అలానేం కాదు కానీ అంత చిల్లు ఉండాలి అంతే. అందరు డ్రైవింగ్ వస్తే అంత బాగుంటారు. నేను ఇప్పుడు డ్రైవర్ కాదులే, నేను ఇప్పుడు గుమస్తా. స్పీడ్ పోతేనే కదా ముందు పోయేది. కంట్రోలింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ కంట్రోల్ చేసుకుంటేనే అన్ని కంట్రోల్ అవుతాయి. ఏం లేదా, నేను భయపడద్దండి. నేను అందరికి డ్రైవింగ్ నేర్పిస్తాను. అంత దూరం నడిపినారంటే ధైర్యం. అంతే, ధైర్య సాహసం అన్నారు పెద్దలు. అందరు బాగుండాలి. అందులో నేను బాగున్నా పర్లేదు, బాగలేకున్నా పర్లేదు. మీరు బాగుంటే నేను బాగుంటాను. ఏమంటే కాదు, ధైర్యం ఉంటుంది కాబట్టి. అయిపోయింది. జాబ్ చేస్తున్నాడు. అలా ఇలా అనుకుంటే మొత్తానికి ఎమ్నూరుకి వచ్చేస్తాం డ్రైవింగ్ నేర్చుకోవడానికి. ఎమ్నూరులో టీ బ్రేక్. ఆదోన్ నుంచి ఎమ్నూరుకి వచ్చాం డ్రైవింగ్ నేర్చుకోవడానికి. టీ బ్రేక్, ఎమ్నూరులో టీ బ్రేక్. ఇది ఏం లేవా మొత్తానికి ఎమ్నూరుకి వచ్చేసాడు మా అంజీ. డైరెక్ట్ 10 రూపీస్ టీ కోసం 20 కిలోమీటర్స్ ఎమ్మెనూరుకి వెళ్ళాం.
అట్లుంటుంది మనతో ట్రైనింగ్ స్లో అట్లుంటుంది. అయిపోయింది మొత్తానికి, డ్రైవింగ్ అయిపోయింది. ఇంకా ఆదోని వచ్చేసింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 41 feet హనుమంత్. ఆవిడ 8 వరకు పోయించినా మళ్ళీ ఇప్పుడు బయటికి పోదామంటాడు. ఉన్నాడే ఇంకా తిరగడం తక్కువ కాదు, తిరుగుతూనే ఉంటాడు. పండగ ఉంది ఒక 5 రోజులు, ఊరికి పోయి ఈరోజు వచ్చినాడు. ఊర్లో ఉండి అంతే ఆదోళ్ళు కారు ఇస్తే అయిపోయారు. ఇక్కడ ఫోన్ చేసుకొని చూద్దాంలే, పోదాం. మధ్యాహ్నం అన్నదానానికి ఒక ఏరియాలో అన్నదానం చేస్తున్నాడు. పలావ్ ఏమాకేది పలావా? దమ్ చేస్తున్నారా? ఎండ్లో రాకుండా మరి నాయనకులు ముందు ఎట్లా వస్తారా? నాయనకులు ముందు ఎట్లా వస్తారు? అన్నదానం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఏరియాలో గణపతి పూజ బాగా జరిగింది. రేపు అన్నదానం ఉంటుంది, అందరూ వస్తారు. అందరూ బాగా పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తారు. నైట్ నిన్న ఈరోజు నైట్ కూడా ఫుల్ డీజే ఉంటుంది, చిల్లు ఉండాలి, ఎంజాయ్. Deal cancel.
తిన్నావా? ఏం తిన్నావు?